ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు. సాదాసీదాగా కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఎండి షరీఫ్. సికింద్రాబాద్ రసూల్పురాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ మీడియం టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇతను పుట్టుగుడ్డి. చిన్నప్పటి నుంచి కళ్లు లేకపోవడంతో స్వతహా పనులు చేసుకోవడం అలవాటైపోయింది. బ్రెయిలీ లిపిలో ఉన్నత విద్యాభ్యాసం చేసి 2009 డిఎస్సీలో సర్కారీ కొలువు సంపాదించాడు. ఉదయాన్నే లేవడం, స్కూల్కు వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పడం, వారితో కాసేపు ఆడుకోవడం ఇదే షరీఫ్ జీవనచర్యగా మారిపోయింది. షరీఫ్ సార్ క్లాస్ వచ్చిందంటే చాలు పిల్లలకు మహాసరదా. ఎందుకంటే క్లాస్లో పిల్లలను మోటివేట్ చేయడంతో పాటు చిన్న చిన్న కథలు వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పడంలో షరీఫ్ దిట్ట. దీంతో పిల్లలు సహజంగానే షరీఫ్ కు అట్రాక్ట్ అయిపోయారు. ఇప్పుడు రసూల్పురా పబ్లిక్ స్కూల్లో షరీఫ్ సార్ అంటే ఓ సెలబ్రిటీ హోదా. गिरना वो पानी का शोर, सरसब्ज इसके पहाड़ों और बन, ये मेरा वतन है, ये मेरा वतन. 2009 నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. పిల్లలంటే వాళ్ళతో ఆడడం, వాళ్ళతో చదువు నేర్పియడము ఇదంతా అలవాటు అయిపోయింది కాబట్టి జీవితం మొత్తం వీళ్ళనే గడుస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మాకు షరీఫ్ సార్ అంటే చాలా ఇష్టం. ఆయన మంచి మంచి మాటలు చెప్తాడు, ఇంకా మంచి మంచి మాటలు నేర్పిస్తాడు. షరీఫ్ సార్ లెసన్స్ ఎప్పుడు మంచిగా చెప్తాడు. ఆయన లెసన్ బాగా మంచిగా ఉంటాయి. నాకు షరీఫ్ సార్ అంటే చాలా ఇష్టం. అంధుడినని ఏనాడూ షరీఫ్ బాధపడలేదు. భారతదేశం మొత్తంలో బ్రెయిలీ భాష రాయడానికి వస్తుంది, కానీ బ్రెయిలీ డిజైన్ గీయడానికి రాదు. మొదటిసారి బ్రెయిలీ డిజైన్ ఎందుకు గీయలేమని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా జాతీయ పతాకం డిజైన్ గీశాడు. బ్రెయిలీ లిపిలో దాదాపు 2-3 గంటల పాటు కష్టపడి జాతీయ పతాకానికి సరికొత్త రూపు తీసుకువచ్చాడు. తొలిసారి జాతీయ పతాకాన్ని డిజైన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. కావాల్సిన మెటీరియల్స్ అన్ని సమకూరిస్తే తెలంగాణ మ్యాప్, చార్మినార్, గోల్కొండతో పాటు జయశంకర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయుల బొమ్మలు గీసి చూపిస్తానంటున్నాడు. అయితే నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, మన భారతదేశంలో ఏ బ్లైండ్ మా లిపిలో బ్రెయిలీ లిపిలో భాషలు రాయడానికి వస్తుంది, కానీ బ్రెయిలీ డిజైన్ దింపడం రాదు. నేను ఒక రోజు కూర్చుని ఆలోచించాను. మొట్టమొదటి థాట్ వచ్చింది నా మనసులో, మైండ్లో వచ్చింది అదే మన జాతీయ పతాకం. దానికి ఈరోజు నేను పూర్తిగా చేశాను. నాకు సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి మన సీఎం గారిది, జయశంకర్ గారిది, లేకుంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిది వాళ్ళని ఆదర్శించుకొని వాళ్ళ బొమ్మల్ని చూపిస్తే నిజంగా నా పిల్లలు కూడా సంతోషపడతారు, నాకు కూడా సంతోషం కలుగుతుంది, బ్లైండ్ కూడా చేయగలుగుతారని నేను చూపించాలని అనుకుంటున్నాను. అన్ని రంగాల్లోనూ చూపులేని వారిని సమానంగానే చూస్తున్నా ఒక్క విషయంలో మాత్రం లోటు ఉందంటున్నాడు. చూపులేని వారికి భారతదేశంలోని ఏ బ్యాంకులు చెక్కులు ఇవ్వడం లేదని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంధులు సంతకం సరిగ్గా చేయలేరని, అందుకే మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా చెక్కులను ఆమోదించడం లేదని, డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుందని వాపోతున్నాడు. అందుకే సంతకం సరిగ్గా రూపొందించేందుకు కొత్త మార్గాన్ని కనుక్కునే ఆలోచనలో ఉన్నట్లు షరీఫ్ తెలిపాడు. అప్పుడు దేశంలోని బ్యాంకులన్నీ అంధులకు చెక్కులు ఇచ్చేలా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. బ్లైండ్ సంతకం చేసేటప్పుడు ఆ గీతలు అనేది వంక టింకర పోతాయి. దానివల్ల బ్లైండ్కి భారతదేశంలో బ్యాంకుల వాళ్ళు చెక్కులు ఇస్తలేరు. ఆ సంతకం కరెక్ట్ రావాలి అని ఒక ఆలోచన నాకు ఉంది. అది కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక షరీఫ్ తో కలిసి పనిచేసే ఉపాధ్యాయులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మామూలు స్టాఫ్ తో సరిసమానంగా పనిచేస్తున్నారని, బ్రెయిలీ లిపితో చిన్నపిల్లలను మోటివేట్ చేస్తూ పాఠాలు చెప్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా మిమిక్రీ చేయడంతో పాటు బొమ్మలు వేయడం లాంటివి కూడా చేస్తారంటున్నారు. సార్ బ్లైండ్ అని ఎప్పుడు ఫీల్ కాలేదు. మామూలుగా మామూలు స్టాఫ్ ఎట్లా ఉంటారో సార్ కూడా అంతే డెడికేటెడ్ గా చేస్తారు. ఇంకా మాకన్నా ఇంకా ఎక్కువే చేస్తారు. క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి వెళ్లేదాకా కూడా పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తూ చేస్తారు. సారు ఇవి చేయటమే కాకుండా సార్కి చాలా విద్యలు వచ్చు, అంటే మిమిక్రీ కూడా చేయగలుగుతారు. మన కళ్ళుండి వాళ్ళు కూడా చేయలేని పనులు కూడా సార్ చేస్తూ పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తారు. కాబట్టి పిల్లలు ఆయన క్లాస్ని ఎప్పుడు మిస్ అవ్వరు. शरीफ साहब बहुत ही टैलेंटेड हैं
उन्होंने कभी भी जो है अपने यानी अंधेपन का कभी ख्याल नहीं करते और तमाम टीचर्स के साथ बहुत अच्छी तरह रहते हैं और बच्चों को हमेशा जो है एक्टिविटी मेथड पे तालीम देते हैं। तो जुस्तजू में लगे रहे और आज वह काम पूरा हुआ। मैं बहुत खुशी है ऐसे टीचर हमारे यानी ब्लाइंड रहते हुए भी। షరీఫ్ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా తమ పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. షరీఫ్ లాంటి వాళ్లు తమ స్కూల్లో పనిచేస్తుండటంపై సహోద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని చూసి నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇతని కళ్లతో గురువును చూడలేదు, దేశ పతాకాన్ని చూడలేదు, కానీ బెయిలీ లిపి సహాయంతో ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయుడయ్యాడు. అదే లిపి సహాయంతో త్రివర్ణ పతాకాన్ని గీసి దేశభక్తిని చాటుకున్న ఈ షరీఫ్ భాయ్ మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. హైట్స్ ఆఫ్ షరీఫ్ భాయ్. కెమెరామెన్ రవితో శివ, టీ న్యూస్, హైదరాబాద్.